బీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. కొద్దిసేపటి క్రితం కవిత కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ నుంచి బయలుదేరారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నాయి. శంషాబాద్ నుంచి కవిత నేరుగా తన నివాసానికి వెడతారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. నరేష్, చెప్పండి. నాలుగు 40 ప్రాంతంలో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకుంటారు. అప్పటికే ఆమె ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా కవిత కుటుంబ సభ్యులతో కలిసి వస్తారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది హైదరాబాద్ చేరుకోగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కవితతో కలిసి వస్తున్న పరిస్థితి. నిజానికి దాదాపు 166 రోజుల తర్వాత ఆమె తిరిగి సొంత రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకి భారీ స్వాగతం పలికేదానికి పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కు బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తరలి వచ్చాయి. వాస్తవానికి బీఆర్ఎస్ ఒకటే ఆరోపిస్తుంది, ఆ కవిత కేసు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ను బీజేపీ కలిసి ఆమెని ఇరికించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ అంటుంటే, కాంగ్రెస్ పార్టీ కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఏదైతే సిసోడియా కావచ్చు, ఢిల్లీ సీఎం కావచ్చు, కేజ్రీవాల్కి పూర్తి స్థాయి బెయిల్ రాకుండా కవితకు ఎలా బెయిల్ వస్తుంది, ఇద్దరికీ మధ్య అండర్స్టాండింగ్ ఉంది, అందుకే బెయిల్ వచ్చింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. సో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరోపిస్తుంది, ఇప్పటికీ కూడా మీకు బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందనేది వాళ్ళ మాట. వాళ్ళన్నీ కూడా ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్ని వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇలా ఉన్నటువంటి అధికారాన్ని ప్రజలకు సేవ చేయకపోగా ఇలా లేనిపోని నిందలు వేస్తూ కవితక్క మీద నిందలు వేస్తూ ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిందలు వేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంకా రేవంత్ రెడ్డి చేయడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు అర్థమైపోయింది, బీజేపీకి సంబంధించి వాళ్ళు కుట్ర పన్నిండ్రు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీని పూర్తి స్థాయిలో దీన్ని మట్టు పెట్టాలి, దీన్ని పార్టీని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర చేసినట్టుగానే అర్థమైంది ఈ యొక్క జాతీయ పార్టీగా పిలువబడేటువంటి బీజేపీ పార్టీ. ఎందుకంటే జాతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలు ఎదిగితే జాతీయ పార్టీలకు ఉనికికే ప్రమాదం అనేటువంటి విషయాన్ని గమనించే బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆదరణ, కేసీఆర్ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ, కవిత గారికి పెరిగినటువంటి ఆదరణ చూసి వీళ్ళ మీద ఏ విధమైనటువంటి ఆరోపణ చేసి కుట్ర చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొద్దే నిరాధారంగా అసలు ఈ కేసులో ఏమీ లేదు అని ఇలా సుప్రీంకోర్టు కూడా నేరుగా చెప్పినటువంటి సందర్భం. ఆనాడు అరెస్ట్ చేసిన సందర్భంలోనే నేను కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాను అని ఆనాడు కవితక్క లోపలికి అరెస్ట్ చేసినప్పుడు చెప్పిందో అదేవిధంగా ఇలా కడిగిన ముత్యం లాగానే ఇలా విడుదలైందనేది మేమైతే 100% చెప్తా ఉన్నాం. న్యాయం గెలిచిందనేది కూడా ఇలా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ అధ్యక్షులు 9 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, కానీ ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇప్పటి నుంచి రాజకీయం మారబోతుంది. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేసీఆర్ బయటకు వస్తారు, చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తారన్న ప్రచారం మీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి ఏం చేయబోతారు? 9 నెలల కాలంలో వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది మేము చూసాం. వారు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని వరకు నెరవేరుస్తారు, వారు ప్రజలకు మభ్యపెట్టినటువంటి మాటలను ఏమాత్రము పెట్టుకుంటారు, రైతులకు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా అమలు చేయగలుగుతారు అనేది మేము చూసినాం. వాళ్ళు అసలు మళ్ళీ ప్రజలలో పూర్తి స్థాయిలో మొన్నటికి మొన్న ఎక్కడికి పోయినా కూడా మాకు కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ గారు అందుకోసమే ఈ యొక్క 1 సంవత్సర కాలం వేచి చూద్దామని చూసినాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా అంటున్నారు, మాకు 4000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిర్రు, మాకు రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పేసి మోసం చేశారు, మాకు 2,500 మహిళలకు ప్రతి మహిళ ఖాతాలో వేస్తామని మోసం చేశారు. అదేవిధంగా ఈ యొక్క వికలాంగులకు కూడా వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తామని మోసం చేశారు. ఇటువంటి మోసపోయినటువంటి ప్రకటనలు 420 హామీలను ఇచ్చి ఇలా మోసం చేశారు. ఆ మోసాలను తప్పకుండా ఎండగడతామని ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ
చేస్తున్నటువంటి ఆరోపణలను తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తిప్పికొట్టేటువంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతాం మేము. నేను అసలే మొండి ఇంకా జగముండం చేశారని కవిత అంటున్నారు. సో ప్రజల్లోకి ఆమె వెళ్ళే అవకాశం ఉందా? చాలామంది జైలు నుంచి వచ్చినాక ఈ దేశంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో తెలుసుకున్న దాఖలాలు గతంలో ఉన్నాయి. 100% తప్పకుండా ప్రజల్లోకి వెళ్తుంది. అక్కయ్య కూడా కేటీ రామారావు గారు, మేము, కేసీఆర్ గారు అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలము, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం. ఎందుకు అనంటే ఒక నిరాధారమైనటువంటి ఒక మహిళ అని చూడకుండా, ఎమ్మెల్సీ అని చూడకుండా కవితక్కను 165 రోజులు జైల్లో పెట్టి ఇంత దారుణంగా అవమానపరిచే రీతిలో ఒక మహిళను, ఒక అక్కను ఇంత అవమానపరిచినప్పుడు తప్పకుండా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఇది మొత్తంగా ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి. ఒకసారి పరిసర ప్రాంతాలు పరిశీలిస్తే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా చేరుకుంది. 440 ప్రాంతంలో ఆమె ఇక్కడ చేరుకుంటారు. ఆమెని రిసీవ్ చేసుకుని నేరుగా జూబ్లీహిల్స్ నివాసానికి ఆమె వెళ్తారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా పార్టీ నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తన తండ్రి కేసీఆర్ని కూడా ఆమె రేపు వెళ్ళి స్వయంగా కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 166 రోజుల తర్వాత కవిత హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, పక్కనే ఉన్న మహేశ్వరం నియోజకవర్గం, రాజేంద్ర నగర్ లాంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి వచ్చారు. ఇక భవిష్యత్తులో కవిత ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆమె కొన్ని కీ కామెంట్స్ కూడా నిన్న జైలు దగ్గర ఏదైతే ఢిల్లీలో కొన్ని కామెంట్స్ కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా ఇప్పటి నుంచి రాజకీయం మారబోతుంది. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కావాలని వాంటెడ్గా ఆయన కొంత స్తబ్దుగా అన్ని గమనిస్తున్న పరిస్థితి. ఇంకొక విషయం గమనించాల్సి ఉంటుంది, కేసీఆర్ దాదాపు 165 రోజుల పాటు ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా స్వయాన తండ్రి అయిన కేసీఆర్ ఒక్కసారి కూడా ఆమెను పరామర్శించిన పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా ఆమె జైలు నుంచి విడుదలయ్యారు కాబట్టి ఇప్పటి నుంచి ఆయన దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతారు అనే అంశం కూడా ఇవాళ బీఆర్ఎస్లోకి చర్చ జరుగుతుంది. ఇంకోవైపు స్వయంగా కవిత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్ర చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతి జిల్లాలో వెళ్ళి చెప్పాలనేది కూడా ఆమె అంతర్గతంగా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఏదేమన్నప్పుడు కూడా ఇంకాసేపట్లోనే ఇంకా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వాళ్ళు చేరుకోబోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెంట పెట్టుకుని హైదరాబాద్కు రాబోతున్నారు.